మాట్లాడతావు. నీకు తెలుసో తెలియదో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన లేకుండొచ్చు. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మన పసుపులేరు ఉన్నదో హల్దీ కాళేశ్వరం కంటే ముందు ఏ విధంగా ఉండే ఇప్పుడే రకంగా ఉందో జర సోయి తెచ్చుకొని తెలుసుకొని మాట్లాడాలి. నోరుంది కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు. ఇవాళ మొత్తం యావత్ తెలంగాణలో కాళేశ్వరం ఫలాలు ముఖ్యంగా మెదక్ వచ్చినావు కదా, మెదక్ ప్రాంతంలో ఈ హల్దీవాగు పరివాహక ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా దాదాపు 14 చెక్ డ్యాంలతోటి మంచి భూగర్భ జలాలు పెరిగి అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి. ఆ సోయి మరిచి కాళేశ్వరం మీద అవాకులు చవాకులు మాట్లాడతారు. ఇక్కడ హరీష్ రావు గారి అభివృద్ధి గురించి మాట్లాడుతూ హరీష్ రావు గారికి ఏదో 400 ఎకరాలు ఉన్నది, మన రెడ్డిపల్లి చిప్పలు తుడితే అనేదో మాట్లాడేది. అసలు అసత్యం మాట్లాడడానికి, అజ్ఞాన మాటలు మాట్లాడడానికి ఏమన్నా సోయి ఉండాలి. చలో పోదాం పదా, మేము హరీష్ అన్న రిక్వెస్ట్ చేసినాం. ఇప్పుడు నిజమైతే నువ్వు అక్కడికి ఇప్పుడే ఈ రోజు సాయంత్రం వరకు పొద్దున్నరా అదే రెడ్డిపల్లిలో మీరు మాట్లాడిన సోకాడు 56-59 మంది రైతులకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. 400 ఎకరాలు ఆ రైతులకు పంచుదాం పదా. ఎక్కడ ఉన్నదో ఆ 400 ఎకరాలు హరీష్ రావు గారికి సంబంధించింది ఆ పూర్తిగా కూడా మరి అక్కడ రెడ్డిపల్లి రైతులకు అందిద్దాం. వస్తారా? నిరూపిస్తావా? నిరూపించకపోతే ముక్కుకు నేలకు రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తమాషానా? పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా కూడా ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ మరి ప్రజలను మీడియాను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, వెకిలి ప్రయత్నాలు, చిల్లర మాటలు మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడుతావు. మెదక్ అభివృద్ధి ఒక నాడు మెదక్ ఎలా ఉండే జిల్లా కేంద్రం కాకముందు కేసీఆర్ గారి నాయకత్వాన మెదక్ జిల్లా అయిన తర్వాత అద్భుతంగా ఈరోజు 2 బ్రిడ్జిలు కూడా కట్టుకున్నాం. మొత్తం మెదక్ పట్టణం అంతా కూడా పూర్తి స్థాయిలో మనం రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పచ్చని చెట్లతోటి మెదక్ పట్టణం కూడా డబుల్ లైన్ రోడ్లతో ఉన్నది. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఒక రైల్వే లైన్, అదేవిధంగా మెడికల్ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, ప్రైవేట్ దవాఖాన తలదన్నే రీతిలో ఇవాళ ఈ మెదక్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయంటే కూడా అది కేవలం హరీష్ రావు గారి జిల్లా మంత్రిగా ఉన్నారో, ఇక్కడ పద్మా దేవేంద్ర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గది ప్రశ్నించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి మీరు మీదకి వచ్చినట్టుగా ఇక్కడ కనబడతా ఉన్నది. జై ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. జై జాగృతి తరపున ప్రయత్నం చేయి, అంతే తప్ప అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు సూచిస్తా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నిక గురించి. జూబ్లీహిల్స్ ఎన్నికలు మేము అక్కడ ప్రత్యక్షంగా దాదాపు 20-25 రోజులు అక్కడే ఉండి పనిచేసినాం. 2000 సంవత్సరం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. చాలా సాధారణ ఎన్నికలు చూసినాం, చాలా ఉప ఎన్నికలు కూడా చూసినాం. ఎన్నడూ కూడా ఇంత అనారోగ్యకరంగా ఎన్నడూ ఎలక్షన్ జరగాలి. దారుణమైనటువంటి పద్ధతులు బెదిరింపులకు గురి చేసి డివిజన్ స్థాయి నాయకులను, బూత్ స్థాయి నాయకులను కూడా బెదిరించి లోపరుచుకొని అదేవిధంగా వాళ్ళను పార్టీలో చేర్చుకొని మీరు ఎన్నికలు గెలిచి విపరీతమైన డబ్బు పంపింది. చాలా ఉప ఎన్నికలు చూసాం 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉద్యమ కాలంలో. ఇంత దౌర్భాగ్యకరమైన ఎన్నికలు ఎక్కడ కూడా జరగలే. అటువంటి ఉప ఎన్నికలను నువ్వు మాట్లాడతావు. పూర్తిగా 7 అసెంబ్లీ సీట్లు గెలిచి ఓడిపోయిన, ఎంపీగా ఓడిపోయిన మీరు ఇట్లా మాట్లాడడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఉద్యమ నాయకులకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఉన్న అందరం కూడా తెలంగాణ ఉద్యమకారులమే. ఆ రోజు 2009లో కూడా మీలాంటి కొంతమంది యేసుడుకు బంధు ప్రీతితో ఆ రోజు ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ టికెట్ రాకపోతే యావత్ ప్రజానీకం యొక్క కోరిక మేరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మాట వాస్తవం. తర్వాత ఏం జరిగింది? గప్పుడే వచ్చిన విదేశాలకి వెళ్ళి నీకు పూర్తిగా తెలియదు. ఉద్యమంలో అనువున పనిచేసాం ఇక్కడ. ఆ తర్వాత పార్టీ పూర్తిగా ఓటమి దిశను రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఏర్పాటు అయిపోయింది. అక్కడ తెలంగాణ భవనం మీద దాడులు చేస్తా ఉన్నారు చాలా మంది. కేకే మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి మైనార్టీ నాయకుడు, హైదరాబాద్ పాత బస్సు సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళంతా కూడా. ఆ సందర్భాన ఈటల రాజేందర్ గారు
మరి ఇక్కడ మెదక్ వచ్చి మెదక్ ప్రాంతంలో ఎన్ఎస్ఎఫ్ గెస్ట్ హౌస్ లో మాకు ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి చాలా మంది జడ్పీటీసీలు ఎంపీపీలు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వైపు వెళ్ళాలని చెప్పి సూచిస్తే కూడా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు మా అందరి కోరిక మేరకు ఉద్యమ పార్టీ వైపే ఉండాలి, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి, పదవులు ముఖ్యం కాదని చెప్పేసి మేము ఆ రోజు మొత్తం మరి తిరిగి టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. నీకు ఇవన్నీ ఏం తెలియదు. ఆ రోజు అంతా బయటకు వచ్చే క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో పునరాగమనం చేసాం తప్ప ఇంకోటి కాదు. పార్టీ అధిష్టానం అధినేత కేసీఆర్ గారు పిలుపునందుకొని మరి ఈటల రాజేందర్ గారు రాయబారం చేసి పార్టీలోకి తీసుకెళ్లిన మాట నీకు ఈ విషయం ఎత్తు కూడా తెలియదు. ఆ తర్వాత కూడా ఇక్కడ ఉద్యమాలు మొదలై లక్ష్మీనగర్ నుంచి మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర